గురువుగారు, వృత్తి, ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యపరంగా 2026లో ధనుసు రాశి వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది వివరించండి. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్థావ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తి జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధనస్సు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయమ్మా. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే ధనుర్బాణం వేస్తే ఆ పని సక్సెస్ చెయ్యాలని వాళ్ళకి లక్ష్యము, ఏయము, యాంబిషను ఎక్కువగా ఉంటుంది. అంటే నేను ఖచ్చితంగా ధనుర్బాణంతో నేను ముందుకు వెళ్ళాలి, నేను డెవలప్మెంట్ చెందాలి, మనలో లోపాలను సవరణ చేసుకోవాలనే ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది. అంటే రాస్యాధిపతి గురువు కాబట్టి దీనిలో ఎక్కువ మంది టీచర్సు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్సు, వాళ్ళు వేరే వాళ్ళకి మోటివేషన్ చేసేవాళ్ళు, మోటివేషన్ స్పీకర్సు, ప్రవచనకర్తలు, జ్యోతిష్యులు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ధనస్సు మీన రాశిలో ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల వాళ్ళకి విద్య అనేది బాగా ఎక్కువగా అబ్బుతుందని అర్థం. అయితే అంటే మిగతా వాళ్ళకి అబ్బదా అని కాదు, మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ధనస్సు మీన రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్గా. అంటే నాలెడ్జ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందని అర్థం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, వీటివన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు, భర్త చార్ట్ని అనుసరించే ఫలితాలు కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు, శని 2.5 సంవత్సరాలు ఉంటారు, రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు, రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఉంటారు, కుజుడు 45 రోజుల పాటు ఉంటారు ఒక రాశిలో. ఇక గురువు విషయానికి మనం వస్తే, గురువు మార్చి 11వ తారీఖు వరకు మిథున రాశిలో వక్రస్థితిలో ఉండటం, ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా డైరెక్ట్గా మిథున రాశిలోనే రుజుమార్గంలో ఉండటం, జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించడం, అక్టోబర్ 31 వరకు ఉండటం, అక్టోబర్ 31 నుంచి గురువు సింహరాశిలో అతిచారంతో ముందుకు వెళ్ళటం, డిసెంబర్ 18వ తారీఖున గురువు మళ్ళీ అదే సింహరాశిలో వక్రస్థితిలో ఉండటం జరుగుతుంది. ఇది గురువు యొక్క విషయాన్ని. ఈ గురువు ఎలా ఉండబోతున్నాడు ధనుసు రాశి వాళ్ళకంటే, సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే మార్చి 11 తర్వాత డైరెక్ట్లో వచ్చిన తర్వాత ధనుసు రాశి వాళ్ళకి బాగుంటుంది. దానివల్లనే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దుస్తులు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, అలానే భార్యాభర్తల మధ్యలో కూడా సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కాలంలో ఏంటంటే భార్య మాట వినదు, భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట వినే అవకాశాలు లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఈ రాశి వాళ్ళు ఒకళ్ళొకళ్ళను పరస్పరం అర్థం చేసుకొని అవగాహన చాలా ముఖ్యం. భగవంతుణ్ణి కొలవటం కంటే కూడా ప్రాపంచిక జ్ఞానం ఒకటి, ఎంత చదువులు చదివినా కూడా ఆ చదువు వేరు, భగవంతుడి యొక్క పూజ వేరు, అవగాహన సదస్సు వేరు. ఐఐటీలో ఎంటెక్ చదివినా, ఎంఎస్ చదివినా భార్యాభర్తలు విడిపోతున్నారు. అంటే మైండ్లో ఒక 3 వేవ్స్ ఉంటాయి. ఆ 3 వేవ్స్లో ఫస్ట్ ఏమో చదువులో నెంబర్ 1 ఉంటారు. రెండో వేవ్ ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం. మూడో వేవ్ ఏంటంటే ప్రాపంచిక జ్ఞానం. ఈ 2 జ్ఞానాలు ఉన్న 3వ జ్ఞానంతో ఫెయిల్ అయిపోతున్నారు. ఈ 3వ జ్ఞానం లేక అర్థం చేసుకోకుండా అపార్థాలు, అనుమానాలతోటి మనం మనిషి చనిపోతాం గ్యారంటీ అని భగవంతుడు రికార్డు ఇచ్చాడు, అంత రికార్డు ఉంది, అయినా మనం గొడవ పడుతుంటాం. ఆ గొడవలన్నీ తగ్గించుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అర్థం చేసుకోవాలి, భార్యాభర్తలు కాపురం చేయాలి, మంచిగా ఉండాలి. ప్రపంచంలో ఎవరికైనా సరే మనం సహాయం చేయాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి క్లియర్గా. అయితే ఈ గురువు యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా స్థితిగతి బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి వీళ్ళకి. ఆర్థిక పరంగా ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు వసూలు కావటం ఒకటి, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, నూతన వ్యాపారం పెట్టడం, వ్యాపారంలో మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా మంచి పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి శని బలం ఎలా ఉండబోతుంది? శని 4వ స్థానంలో ఉంటాడు జూలై 25 వరకు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిలో కూడా వాహన ప్రమాదాలు జరగకుండా, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎప్పటివరకు? జూలై 25 వరకు. అలానే ఆ తర్వాత జాగ్రత్త పడకూడదు అని కాదు, పడాలి, బట్ ఎక్కువ ప్రమాదం జూలై 25 వరకు ఉంటుందని అర్థం. తర్వాత 3వ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం పట్టడం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది, అధిక లాభాలు కలుగుతాయి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క బలాన్ని 3వ స్థానంలో చూస్తే విదేశాలకు వెళ్ళటం ఒకటి, ఆ దేశం యొక్క పౌరసత్వం, ఆ విదేశాల్లో వేరే వాళ్ళతోటి వ్యాపారాన్ని సాగించడం ఒకటి, ఇండియాలో ఉన్న వ్యక్తులు కూడా కంపెనీ త్రూ జాబుల్లోకి వెళ్ళే అవకాశాలు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కేతు యొక్క బలాన్ని చూస్తే కూడా ఆర్థిక పరంగా అధికంగా ఉంటుంది,
పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. రవి యొక్క బలం వల్ల ఉద్యోగం అనేది గతం కంటే మెరుగవుతుంది. కుజుడి యొక్క బలం వల్ల వాహన ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి. అలానే వాళ్ళకు వచ్చే ఆస్తులు ఏదైతే ఉంటుందో పిత్రార్జిత పరంగా ఉండే ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు 2026లో ధనుసు రాశి వారు తప్పకుండా పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ధనుసు రాశి వాళ్ళు తప్పకుండా పరిహారం చేయాల్సింది ఏంటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం. నల్ల నువ్వులు దానం చేయాలి. అలానే కందులు దానం చేయటం, అలానే అంగారకుడి యొక్క ఆరాధన, అంగారక యుద్ధం శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. తప్పకుండా గురువుగారు 2026లో ధనుసు రాశి వారికి ఏ విధమైన ఫలితం ఉంటుందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.